10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఇండియన్ ఇండియా మ్యాప్ నుండి స్టేట్స్ క్యాపిటల్స్ కంపల్సరీగా ఇస్తాడు వాడు. మరి ఎలా నేర్చుకోవాలి? ఈ 28 స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇది మెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తేనే కానీ రాదు. నా స్టూడెంట్స్కి నేను ఎక్కువగా 4 వేస్లో దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం చేస్తాను. అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి 7 స్టేట్స్, అలాగే ఈస్ట్ సైడ్ మనకి 8 స్టేట్స్ ఉంటాయి, అలాగే మిడిల్లో వచ్చేటప్పటికి 5 స్టేట్స్ ఉంటాయి, నార్త్ ఈస్ట్ వచ్చేటప్పటికి సిక్కింతో కలుపుకొని 8 స్టేట్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ 4 స్టెప్స్లో కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో వాడు అడిగిన దానికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేదు నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేర్చుకుంటాను అంటే నువ్వు చెప్పగలుగుతావు బై హార్ట్ చేసి, కానీ అది ఎక్కడుంది అని చెప్పేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా మ్యాప్ని ఒక ఆర్డర్లో కనుక మనం నేర్చుకుంటే చాలా ఈజీగా వాటిని మనం ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి 7 ఒకసారి చూద్దామండి. వెస్ట్ సైడ్ మనకు వచ్చేది ఫస్ట్ పంజాబ్, తర్వాతే రాజస్థాను, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఈ 7 స్టేట్స్ కూడా మనకి ఏం చేస్తాయి అంటే వెస్ట్ డైరెక్షన్లో వస్తాయి. ఫస్ట్ది పంజాబ్, రెండవది రాజస్థాను. చూడండి ఈ సైజు ఎలా ఉంది అనేది ఒకసారి కూడా చెక్ చేసుకోండి. అలాగే గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, నెక్స్ట్ వన్ కేరళ. అలాగే ఈస్ట్ సైడ్ మనకి ఎన్ని స్టేట్స్ ఉంటాయి అంటే 8 స్టేట్స్ ఉంటాయండి. ఆల్రెడీ నేను ఇచ్చాను. ఈ 8 స్టేట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేది కింద నుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈ విధంగా మనకి 8 స్టేట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. డౌన్లో ఉండేది తమిళనాడు, అలాగే దానిపైన ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, తర్వాత బీహార్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎక్కువగా బీహార్ని అడుగుతూ ఉండేవాడు, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవారు పిల్లలన్నీ. ఓకేనా? అలాగే ఉత్తరప్రదేశ్ చూడండి, ఉత్తరప్రదేశ్ ఇలా లోనకు ఉంటుంది, ఇటు మనకి హర్యానాతో కూడా అది బార్డర్ ఉంటుంది, ఇవి కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఉత్తరాఖండ్, ఈ పైన ఉన్నదంతా కూడా ఉత్తరాఖండ్. ఇక జమ్మూ కాశ్మీర్కి కింద మనకి వెంటనే తగిలేది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అండి. కాబట్టి ఇలాగ మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మిడిల్లో మనకి 5 స్టేట్స్ ఉంటాయండి. మిడిల్లో మనకి 5 స్టేట్స్ ఉంటాయి. ఆ 5 స్టేట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మనకి హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్. ఇవి మనకి మిడిల్లో వచ్చేటువంటి స్టేట్స్ ఏంటంటే అవి హర్యానా, ఢిల్లీ కూడా హర్యానాలోనే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఇవి మనకి మిడిల్లో వచ్చేటువంటి స్టేట్స్. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేది, పిల్లలు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్. సిక్కిం ఎలాగా తెలిసిపోయిద్ది, అది సపరేట్గా ఉంటుంది, కాబట్టి అది వదిలేసేయండి. చూడండి వెస్ట్ బెంగాల్ ఎలా ఉందనేది. ఇక నేను దీనికి ఏం చేస్తాను అంటే ఒక కోడ్ ఇస్తానండి. అనా మా మీ 3 మే ఆ, అనామమి 3 మే, అనామమి 3 ఆ. నేను ఇచ్చే కోడ్ ఇదండి. ఈ కోడ్ కనుక గుర్తుపెట్టుకుంటే ఆ కోడ్ అక్కడ రాసుకుని ఇలా ఆర్డర్లో రాసుకుంటే, ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్, నా అంటే నాగాల్యాండ్, మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే వాడు ఏది అడిగినా కూడా మనం రాయగలుగుతాం. దీంట్లో టఫ్గా ఒక వాళ్ళ క్వశ్చన్ అడగాలి అంటే వాడు ఏం చేస్తాడు అంటే వీటిల్లో వెస్ట్ బెంగాల్కి వేటితో బార్డర్ ఉంది, ఏ కంట్రీస్తో బార్డర్ ఉంది, ఇలాంటివి అడిగినప్పుడు చాలా టఫ్ అయిపోయిందండి. క్వశ్చన్ అనేది వెరీ వెరీ టఫ్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి ఇటు మనకి బంగ్లాదేశ్తోని, భూటాన్తోని, నేపాల్తోని కూడా మనకి వెస్ట్ బెంగాల్తో ఏమవుతుందంటే బార్డర్ ఉంటుంది.
మిమ్మల్ని అంత కష్టపెట్టడం అనేది ఇష్టం లేక వాడు కష్టపెట్టట్లేదండి. ఒకవేళ ఆ స్థాయిలో కూడా అడిగినా పిల్లోడిని తయారు చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.